నిజంగానే అంటే కొన్ని మూవీస్ లో కొంతమంది హీరోయిన్స్ చూసినప్పుడు అబ్బా ఏంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది కానీ బట్ కొంతమందిని చూసినప్పుడు మటుకు ఎలాంటి డ్రెస్ వేసినా కానీ వాళ్ళు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నా కానీ బుజ్జి బుజ్జిగా బాగుంటారు కదా, క్యూట్ గా అనిపిస్తూ నాకు అట్లా లైక్ నేను ఒకవేళ ఎక్స్పోజ్ చేసినా కూడా అరే హాస్ని వల్ల క్యూట్ ఉంది హాట్ ఉంది అంటే ఓకే, అంతేకాని లైక్ నా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆక్వర్డ్ గా ఫీల్ అయితే నేను చూడలేను యాక్చువల్లీ, కొంచెం కష్టమే. బట్ అంటే నువ్వు అనుకునేది బాగుంది, లైక్ అంటే ఏదైనా మనం చేసామని కాదు బట్ చూసేటప్పుడు మాత్రం ఫ్యామిలీతో కూర్చొని చూసేటప్పుడు మనకి ఎక్కడా కూడా అది బాగాలేదు అనిపించకూడదు. సో మనం ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా అయితే పరిచయం అవుతామో అలానే గుర్తుండిపోతాము ఆడియన్స్ కి. సో నేను ఒక తెలుగు అమ్మాయి కాబట్టి నేను తెలుగు అమ్మాయిలానే వెళ్ళాలి అని అనుకుంటున్నా, మరి చూద్దాం ఆపర్చునిటీ ఎలా వస్తుందో. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే డ్రెస్సెస్ గురించి అంతా కంఫర్టబిలిటీస్ గురించి బాగానే చెప్పావు, కాకపోతే ఇప్పుడు వీటన్నిటికీ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? పేరెంట్స్ బాగానే సపోర్ట్ చేస్తారు, సపోర్టివ్ గానే ఉంటారు. డాడీ తెలుగు పేరెంట్స్, కంప్లీట్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ మేబీ అండ్ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర, డెఫినెట్ గా కొన్ని కట్టుబాట్లు ఉంటూ ఉంటాయి. అండ్ ఇప్పటికీ నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ మా మమ్మీకి మా చెల్లికి అది చాలా నచ్చవు నేను వేసుకున్న కొన్ని బట్టలు. టైట్ ఫిట్స్ ఉంటే మా మమ్మీకి నచ్చదు, అరే కొంచెం లూజ్ గా వేసుకోవచ్చు కదా, ఎందుకు అంతా పొట్టి వేసుకుంటాను. ఈవెన్ ఇది కూడా నచ్చదు మా మమ్మీకి. అవునా, ఏముంది ఇది చిన్న బాగుంది కదా అంటే ఇది జీన్స్ మీద వేస్తే మా మమ్మీకి నచ్చదు యాక్చువల్లీ. ఇట్లా అంటే ఈ లోపల ఈ టీ షర్ట్ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ అంటే అలాంటి రిస్ట్రిక్టెడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని, సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. బట్ వాళ్ళు కూడా ఏంటంటే నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, నా వే ఆఫ్ వర్కింగ్ చూసి ఓకే తనకి తెలుసు తనకి సేఫ్టీ ఏంటి, తన లిమిటేషన్స్ ఏంటి, తన కంఫర్ట్ జోన్ ఏంటి తనకు తెలుసు, సో మనం తనకి ఫ్రీడమ్ ఇద్దామని చెప్పి అప్పుడు మమ్మీ ఓకే అంది. అండ్ ఇప్పటికీ డాడీ ఏమంటారంటే లైక్ ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు హీరో పట్టుకున్న సీన్స్ ఏమైనా ఉంటే నేను చాలా షై ఫీల్ అయిపోయేదాన్ని, చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అయిపోయేదాన్ని. డాడీ అప్పుడు చెప్పారు, సి ఇట్స్ జస్ట్ అన్ యాక్టింగ్, నువ్వు జస్ట్ యాక్ట్ చేస్తున్నావు, నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి, నువ్వు చూసేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు, చక్కగా అక్కడ నువ్వు హాస్ని చూడట్లేదు, సమ్వేర్ ఒక ఆరాధ్యాన్ని చూస్తున్నావు, నువ్వు ప్లే చేసే జానకి రోల్ చూస్తున్నావు, ఇట్స్ నాట్ హాస్ని. సో డాడీ నాకు అలా అలవాటు చేసేవారు. ఎంత మంచి పేరెంట్స్ అంటే నీలో ఉన్న ఆర్టిస్ట్ ని ఎక్కడా కూడా డిస్క్రైజ్ చేయకుండా వాళ్ళు డెఫినెట్ గా దాంట్లో క్యారెక్టర్ ని మాత్రమే చూస్తున్నారు. డాడీ అయితే అదే చూస్తారు, మమ్మీకి కూడా అదే చెప్తారు. హాస్ని కాదు ఆరాధ్య, హాస్ని కాదు జానకి, సీహర్ లైక్ జానకి. ఒక షార్ట్ ఫిల్మ్ లో నా పేరు జానకి, అది మ్యారీడ్ ఉమెన్ రోల్. బయట నేనే మ్యారీడ్ ఉమెన్ కాదు కదా, బట్ జానకి చాలా ట్రెడిషనల్ గా బొట్టు అవన్నీ అది హీరోయిన్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిం. సో డాడీ అలా చెప్తారు. ఇంకా అప్పటి నుంచి అంటే డాడీ కొంచెం పుష్ చేస్తారు మమ్మీని, ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని. మమ్మీ ఇంతవరకు టీచర్ గా చేసేవారు, బట్ ఇప్పుడు ఏం చేయట్లేదు. టీచర్ అంటే చాలా సోషల్ గా ఉంటారు కదా వాళ్ళే. ఫిజిక్స్ టీచర్. అబ్బో అస్సలు ఫిజిక్స్ మాత్రం ఎవరితో ఉండకూడదు అని ఆలోచిస్తారు అనుకుంటా. అంటే అలాని కాదు, మమ్మీ ఏంటంటే లైక్ మమ్మీకి తెలియదు కదా, ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకుంటది, లైక్ సౌందర్య గారు చూడు, సాయి పల్లవి గారు చూడు అని. బట్ ఆపర్చునిటీస్ అనేవి అట్లా ఉండదు, అందరికి ఒకలా ఉండదు, ఎవరిని ఎవరితో కంపేర్ చేయకూడదు. అండర్స్టూడ్. అండ్ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ గవర్నమెంట్ టీచర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. టీచర్స్ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అందరూ టీచర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే. మరి నువ్వేంటి అసలు సంబంధం లేకుండా ఈ ఫీల్డ్ కి? అంటే నేను కూడా వన్ ఆఫ్ ద టాపర్ నే ఇన్స్టిట్యూషన్ లో, ఫ్రమ్ ఎల్కేజీ టు గ్రాడ్యుయేషన్ నేను సేమ్ ఇన్స్టిట్యూషన్ లోనే చదివా. ఏమోనమ్మా మేము ఈ టాపర్లకు చాలా దూరంగా ఉంటాము. సో నేను చదివిన ఇన్స్టిట్యూషన్ పేరు ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో అక్కడ అంటే నేను నా ప్యాషన్ వైపు వచ్చాను అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నా ఇన్స్టిట్యూషన్ కూడా. ఎందుకంటే లైక్ అక్కడ ఆర్ట్స్, స్పోర్ట్స్, ప్యాషన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు, మాకు దాని రిలేటెడ్ సపోర్ట్ కూడా ఉంటుంది మాకు ఫస్ట్ నుంచి. సో ఆ సపోర్ట్ వల్లే సమ్వేర్ నాకు అది చాలా పుష్ అయ్యింది. బట్ అయినా అంటే ఇంట్లో ఎప్పుడు అబ్జెక్షన్ లేదా? లైక్ అంటే అందరూ టీచర్స్ అంటే కంప్లీట్ గా టీచర్స్ ఫ్యామిలీ కదా. శ్వేత గారు స్టార్టింగ్ నాకు ఫస్ట్ నుంచి ఏమో సపోర్ట్ ఉంది అనుకుంటున్నారా? స్టార్టింగ్ నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, చాలా అంటే చాలా దారుణంగా. నేను అప్పుడు ఒకసారి ఒకటే అన్నా, నేను ఫస్ట్ టైం నేను ఎల్కేజీలోనో లేదంటే 5th క్లాస్లోనో 8th క్లాస్లోనో 10th క్లాస్లోనో అట్లీస్ట్ నేను అప్పుడు డాన్స్ చేసినప్పుడు, నేను అప్పుడు యాక్ట్ చేసినప్పుడు మీరు నాకు వద్దని చెప్పాలి,
మన ఫ్యామిలీకి సెట్ అవుతుందని చెప్పాలి. నేను ఇంత ప్యాషన్ మీద ప్రేమ పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా బీటెక్ వచ్చాక ఆపే అంటే నేను ఎలా ఆపుతా అన్నా. అంటే అప్పుడు మా డాడీ అవును కదా అది ఒక పాయింటే కదా అని. బట్ సమ్వేర్ డాడీకి నేను ప్యాషనేట్ గా ఉండడం చాలా ఇష్టం. ప్యాషన్ సైడ్ రావడం ఆయనకి ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆయన కూడా ఒక ఆర్టిస్టే కాబట్టి. బట్ ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎడ్యుకేషన్ తో పాటు ఇవి ఉండాలి. నీకు రేపన్న రోజు ఏదన్నా ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే నీ ఎడ్యుకేషనే అని చెప్పేసి అనేవారు. సో ఇంకా అలా నైస్. కాకపోతే ఏంటంటే మమ్మీ డాడీ వరకు నువ్వు కన్విన్స్ చేసుకోగలవు, ఎందుకంటే వాళ్ళ నీ పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి నీ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. వాట్ అబౌట్ రిలేటివ్స్? లైక్ నాకు అసలైంది మా మమ్మీ డాడీయే సపోర్ట్ కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు అనుకున్నా అనవసరం, బికాస్ నేను స్టార్టింగ్ పట్టించుకునేదాన్ని. బట్ అంటే బాగా క్లోజ్డ్, ఇప్పుడు అంటే మెన్షన్ చేయకూడదు, ఇప్పుడు జస్ట్ ఫ్యామిలీ అంటే జస్ట్ క్లోజ్డ్ ఫ్యామిలీ ఉంటది కదా, ఆ క్లోజ్డ్ ఫ్యామిలీలో అయితే నాకు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి. ఆ క్లోజ్డ్ ఫ్యామిలీ దాటిన తర్వాత నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళినా అక్కడ నాకు చాలా మంచి అప్రిషియేషన్ ఉండేది బయట రిలేటివ్స్ నుంచి. లైక్ అరే నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడుతున్నావురా, నెక్స్ట్ సాంగ్ ఏంట్రా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవారు. సో దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడడానికి లేదు, దగ్గర వాళ్ళు అది కూడా నేను రాంగ్ అని చెప్పను, బికాస్ వాళ్ళు దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ నేను మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలని వాళ్ళకి ఉంటది. ఎవరైనా నా మంచికే కదా చెప్తారు. సో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఎక్కడ చదువు నెగ్లెక్ట్ చేసేస్తుందేమో అని కేరింగ్ తో నాకు చెప్పారు. సో ఎప్పుడైతే నేను నా బెస్ట్ ఇచ్చేసి నేను జాబ్ కూడా తెచ్చేసుకొని నా ఇంట్రెస్ట్ కూడా చెప్పానో దెన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు నన్ను ఒక టైంలో. అంటే ఇప్పుడు జనరల్ గా ఫీల్డ్ ఇండస్ట్రీకి వస్తున్నావు అంటే బేసిక్ గా చాలా మంది ఫ్యామిలీస్ లో ఏంటంటే దట్టు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. నువ్వు మీ పేరెంట్స్ గురించి చెప్తే టీచర్స్ ఫ్యామిలీ అంటే వెరీ డిసిప్లైన్డ్ కదా, అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు బేసిక్ గా అమ్మో ఇండస్ట్రీ అంటే అక్కడ మన అమ్మాయిని ఎవరైనా చీట్ చేస్తారేమో, అండ్ ఇండస్ట్రీ గురించి బయట రకరకాల టాక్స్ నడుస్తాయి, నిజాలు కాకపోయినా కానీ టాకింగ్ ఆ రేంజ్ లో ఉంటది కదా. సో ఇలాంటి వాటి గురించి ఎప్పుడు ఎవరు డిస్కస్ చేయలేదా? చేశారు ఆబ్వియస్లీ. ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు, చిన్నపిల్ల తెలియదు, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి మమ్మీ డాడీని అయితే క్వశ్చన్ చేశారు. లైక్ డాడీ ఒకటే అన్నారు, అది నా ప్రిమిసెస్ లో నా పర్మిషన్ లో నాకు తెలిసి చేస్తుంది కాబట్టి ఓకే. కొంతమంది బయటికి వెళ్ళిపోయి చేస్తారు, బయటికి వెళ్ళిపోయి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి కేటగిరీకి చెందిన డాటర్ అయితే నా డాటర్ కాదు. సో దానికి తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి చెప్పేవారు. ఇంకా డాడీ చూసుకునేవారు ఆ మాటలన్నీ. డాడీ ఏ సబ్జెక్ట్? డాడీ తెలుగు పండిట్. తెలుగు పండిట్. సో నీ డబ్బింగ్ కి డాడీ తెలుగుకి ఏమన్నా కనెక్షన్ ఉందా? అంటే డాడీ ఫస్ట్ నుంచి తెలుగు ఏదైనా తప్పులు చెప్తే వెంటనే కరెక్షన్ చేసేవారు ఇంట్లోనే, నార్మల్ వాడుక భాషలో కూడా. అండ్ ఏదైనా ఇంటి చిన్నప్పుడు కరెక్షన్స్, పేపర్ కరెక్షన్స్ పంపిస్తారు కదా, నేను కుమార్తెకి తావత్ కాకుండా కుమారై అని రాసేదాన్ని అనమాట. కన్ఫ్యూషన్ కి రివర్స్ ఆర్డర్ లో తెలియక టీచర్ కూడా ఓవర్లుక్ నా కరెక్షన్ చేసేసి మార్క్ వేసేసారు. సో డాడీ ఏమో ఇది రాంగ్ హాస్ని వెళ్ళి మిస్ తో చూపెట్టి కట్ చేయించుకో మార్క్స్, ఇవి నీ మార్క్స్ కాదు అన్నారు. అది జస్ట్ హాఫ్ మార్క్ తో నాకు మళ్ళీ ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతుంది. నేను చెప్పను, మిస్ తప్పు నా తప్పు కాదు అదంటే, నువ్వు చెప్తావా నేను చెప్పనాను, నేనైతే చెప్పను డాడీ అన్నాను. అంతే నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళి డాడీ టీచర్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి ఇలా మా అమ్మాయి తప్పు చేసింది, రాంగ్ అయితే కట్ చేయండి తనకి మార్క్ అంటే ఓకే సార్ అని మార్క్ కట్ చేశారు. అప్పుడు ఆవిడ అమ్మో ఎవరైనా మార్క్స్ ఎక్కువైతే హ్యాపీ ఫీల్ అవుతారు, ఈయనేంటి తక్కువైనా వెంటనే చెప్తారు, కానీ వెరీ జెన్యూన్, పిల్లలకి ఇలాంటి ఇప్పటి నుంచే నేర్పించాలి అని డాడీని కూడా అప్పుడు మెచ్చుకున్నారు. కాదు అసలు ఆ హాఫ్ మార్క్ కోసం డాడీ అంతా అంటే పిన్ టు పిన్ చూస్తారు అనుకుంటా. సో ఇప్పటికీ అదే చెప్తారు, నీకు రానిది నీది కానిది నీకొద్దు, బట్ నీకు కావాల్సింది ఏదైతే ఉందో దానికోసం నువ్వు ఫైట్ చేయి. ఇప్పుడు పేమెంట్స్ విషయంలో కూడా అంతే డాడీ, నీ పేమెంటా తీసుకో, అడుగు, నా పేమెంట్ నాకు ఇవ్వండి, నేను ఆల్రెడీ చెప్పాను ఇవ్వండి, అడుగు, క్వశ్చన్ చేయి, తప్పలేదు. కానీ నీకు రానిది కోసం నువ్వు ఇది నాకు కావాలి కావాలి ఇది నాది అని కూర్చోవడం తప్పు. సో డాడీ చాలా ఫిలాసఫీ బాగా చెప్తారేమో మేబీ. అంటే రైట్ పాత్ లోనే ఎప్పుడు నాకు గైడ్ చేసేవారు. అండ్ ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినా నువ్వు అది చెప్పాలి,
లైక్ పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేయాలి. అట్లీస్ట్ పేరెంట్స్ దగ్గర కాకపోయినా నీ సిబ్లింగ్స్ కి ఎవరికొకరు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే ఆ తప్పు అక్కడితో ఆగిపోతుంది. లేదంటే అది నువ్వు ఇంకా బిల్డ్ చేసేసి ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేసుకుంటావు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.